ఉమ్మడి కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ స్థానాలకైతే నిన్న 12వ తారీఖున ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. అసలు ఈ పోలింగ్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అసలు నిజంగానే ఎన్నికల అధికారులు దిశానిర్దేశం ప్రకారమే ఎన్నికలు జరిగాయా లేదా అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. నిన్న ఒంటిమిట్ట నియోజకవర్గంలో కొంత ఘర్షణ వాతావరణం ఎన్నికల కేంద్రాల పోలింగ్ కేంద్రాల వద్ద జరిగాయి. అది అసలు ఎందుకు జరగాల్సి వచ్చిందని? 11 గంటల వరకు కొంచెం సాఫీగానే జరిగింది. దాని తర్వాత మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, తర్వాత ఆ క్యాండిడేటు ఆ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారు అయితేనేమి, తర్వాత ఆ క్యాండిడేట్ అయితేనేమి, వీళ్ళందరూ జమ్మలమడుగు రాజంపేట నుంచి రాయచోటి నుంచి వేలాది మంది వాళ్ళ కార్యకర్తలందరినీ తీసుకొచ్చి ఇక్కడ బూతుల మీద పడి రిగ్గింగ్ చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తూ ఉంటే మేము కడపలో ఆ విజువల్స్ చూసి మేము ఇమ్మీడియట్గా రషప్ అయిపోయి, నేను మా ఎక్స్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, తర్వాత రాజంపేట నుంచి అమర్నాథ్ రెడ్డి గారు అందరూ కలిసి మేము అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. వెళ్ళడం జరిగేలోగానే అన్ని సుమారుగా అప్పటికే ఒక 4-5 బూతులు స్టాంపింగ్ చేసుకోవడం జరిగింది. అక్కడంతా కూడా ఓటర్లందరినీ బయటకు పంపించే కార్యక్రమం చేసి వాళ్ళు లోపల దూరి పోలీస్ పహారాలో రిగ్గింగ్ చేసే కార్యక్రమం అంతా జరుగుతున్న పరిస్థితి అన్నమాట. దాన్ని చూసి మేము అక్కడ దాన్ని నిలువరించే దాంట్లో భాగంగానే మేము అక్కడికి పోయి అడ్డుకుందామని చెప్పేసి పోతే పోలీసులు మమ్మల్ని అక్కడికి పోనీకోకుండా లోపలికి పోనీయకుండా మమ్మల్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వాళ్ళ రిగ్గింగ్ను అడ్డుకునే కార్యక్రమం ఏం లేదన్నమాట. వాళ్ళందరూ కూడా ఆ రిగ్గింగ్కు సహకరించే కార్యక్రమంలో వాళ్ళందరూ ఉన్నారన్నమాట. దాదాపు ఆ ఒంటిమిట్ట ఎలక్షన్కు 780 మంది దగ్గర పోలీసులు అక్కడ పెట్టడం జరిగింది. అదేదో ప్రజలకు బందోబస్తు ఉండాలనో లేకుంటే ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఓటేసుకునే దానికి ఉపయోగపడే విధంగా లేరు. వాళ్ళందరూ కూడా రిగ్గింగ్కు సహకరించే కార్యక్రమం చేయడం జరిగింది. ఓటర్లను తరివేసే కార్యక్రమం చేయడం జరిగింది. మమ్మల్ని అంతా నిలువరించే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే కార్యక్రమం చేస్తున్నారన్నమాట. సభ్య సమాజం నిజంగా తలంచుకునే కార్యక్రమం అన్నమాట. చాలా సిగ్గుపడాల్సిన అవసరం అన్నమాట. ప్రజలు ఏమనుకుంటున్నారనే సిగ్గు ఎగ్గు లేకోకుండా ఈ రకంగా విచ్చలవిడిగా మాంసం తింటానామంటే ఎముకలు మెడకేసుకునే విధంగా వాళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు చెప్తా అంటారన్నమాట. చేతలకు వచ్చేపాటికి ఏదో ఏమంటారు, గుడిసెలు అంటారు, ఏదో గుడిసెల్లో దూరినారని చెప్తారన్నమాట. సో అట్లా ఈ రకంగా వ్యవహరించే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. నిజంగా కూడా చాలా దారుణం. ఎలక్షన్ పెట్టకోకుండా వాళ్ళే నామినేట్ చేసుకొని పోయిండు. ఎట్లా సొసైటీ ఎలక్షన్స్ కూడా జరపకోకుండా నామినేట్ చేసిన పరిస్థితుల్లో ఇది కూడా నామినేట్ చేసుకుంటే పోయిండు అనమాట. అట్లా కాకోకుండా ఎలక్షన్ జరిపి, ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాలో వచ్చిన 2 జెడ్పీటీసీలు టీడీపీ గెలిచిందని చూపించడం కోసం ఇంత పెద్ద ఎత్తున దారుణంగా, ఎందుకంటే అంత దారుణంగా ప్రజలు పోలీసుల కాళ్ళ మీద పడి మా ఓట్లు మేము వేసుకుంటాం సార్, మమ్మల్ని సహకరించండి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆ రకంగా చేసే కార్యక్రమం చేసినా కూడా పోలీసులు వాళ్ళకు ఏమాత్రం సపోర్టుగా లేని పరిస్థితి అన్నమాట. సో ఆ రకంగా జరిగిన పరిస్థితుల్లో జరిగిన ఎలక్షన్లు తప్ప వేరే ఈ ఎలక్షన్ అనరు, దీన్ని ఎలక్షన్ అనే అనరు. వాళ్ళంతా కూడా ఒక రౌడీలు, దుర్మార్గులు, దుష్టులు మూకలుగా తయారయ్యి వచ్చి ఓట్లు రిగ్గింగ్ చేసే కార్యక్రమం చేసినారు తప్ప ఇంకొక కార్యక్రమమే లేదన్నమాట. చాలా దారుణం. సో ఈ రకంగా కూడా ఎలక్షన్లు చేయొచ్చా అధికారంలో ఉంటే పార్టీ అని చెప్పేసి ఒక కొత్త దీన్ని తీసుకొచ్చిన పద్ధతి అన్నమాట. సో ప్రజలందరూ కూడా చీత్కరిస్తున్నారు. ఇప్పుడు పోయి చూస్తే నిన్న అయితే ఆ మంత్రిని మళ్ళీ మంత్రిగా ఉండి మళ్ళీ ఆ మంత్రి ప్రోటోకాల్ వెహికల్ దానికి మళ్ళీ అన్నీ కూడా అన్నమాట ప్రోటోకాల్ ఉండి
ఈ రకంగా చేయడం అనేది అసలు మండలంలో ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి, ఓటర్లు మాత్రమే అక్కడ ఉండాలి. అట్లా కాకోకుండా వేరే కాన్స్టిట్యున్సీకి సంబంధించి వేరే ఎక్కడి నుంచో వచ్చి ఆ రకంగా మంత్రే బహిరంగంగా ఆ రకంగా రిగ్గింగ్ ఆయనే సొంతంగా చేసే కార్యక్రమం చేయడం నిజంగా కూడా చాలా దారుణం. అట్లాగే పులివెందులలో అయితే ఏజెంట్లు కూడా లేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లు కూడా చాలా దారుణం. అయితే సార్ ఇక్కడ ప్రధానంగా నిన్న ఉదయం 5:30కే వైసీపీ నేతల్ని ఎలక్షన్ స్టార్ట్ కాకమునిపే అరెస్టులు చేశారో, హౌస్ అరెస్టులు చేశారో, అలాగే ఏజెంట్లను కూడా బూతుల సమీపానికి రానికన్నా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగానే అట్లా జరిగిందంటారు? అక్కడ పులివెందులలో అయితే అది పోలీసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ ఉంది తప్ప టీడీపీకి ఉన్నట్టు పరిస్థితి లేదన్నమాట. సో వాళ్ళే పోటీ చేసినట్టుగా బిహేవ్ చేసినారన్నమాట అంతా కూడా. సో నిజంగా కూడా చాలా దారుణం. ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా ముందు రోజు 5 నుంచి మమ్మల్ని అందరినీ తిరగనీకోకుండా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, బయట నుంచి వచ్చిన నాయకులే కాదు, అక్కడ లోకల్గా ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు తిరగాలన్నా కూడా వాళ్ళను తిరగనీకోకుండా చేసిన పరిస్థితి కనపడుతుంది. సో వీళ్ళైతే ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే రావడం, ఆ ఎమ్మెల్యేకి ఒక బూతు హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ ఎమ్మెల్యే అనే ఆయన వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 400 మందినో 500 మందినో డంప్ చేసి అక్కడ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా ఒక పెద్ద షామియానా బహిరంగంగా, మరి దారుణం, చాలా దారుణం. అన్నే షామియానాలు వేసుకొని అన్నే భోంచేసి ముందు రోజు నుంచి ముందు రోజంతా అక్కడే ఉన్నారు. పొద్దున్న నుంచి అక్కడే ఉండి మరుసటి రోజు కూడా అక్కడే ఉండి చేసే కార్యక్రమం అనమాట. మళ్ళీ వాళ్ళను ఏదైనా అడ్డుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఆ ఊరి గ్రామస్తులకు సంబంధించి మండల వ్యాపితంగా అందరిపైన దొంగ కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు, ఆ కేసులు ఈ కేసులు పెట్టి వాళ్ళందరినీ బైండ్ ఓవర్లు చేపించేసి వాళ్ళందరినీ ఊరిలో నుంచి లేకుండా తరిమేసే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. ఒట్టి ఆడోళ్ళు ముసలోళ్ళు మాత్రమే మిగిలిపోవడం జరిగింది ఆ ఊరిలో. సో వాళ్ళన్నా ఏజెంట్గా కూర్చుందామని చెప్పేసి పోతే వాళ్ళను కొట్టి తరిమి నా పరిస్థితి అనమాట. చేసి ఆ బూత్ క్యాప్చర్ చేసి ఆ బూతులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంటే లేకోకుండా అన్ని బూతులు అట్లా ఆ రకంగా జరిగిన పరిస్థితి అనమాట. సో ఆ రకంగా రిగ్గింగ్ చేసుకున్న పరిస్థితి. అయితే సార్ ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు, నిన్న కావాలనే ఒక మహిళా ఏజెంట్ పులివెందుల నియోజకవర్గంలో ఇందాక మీరు చెప్పినట్లు ఒక ఎర్రిపాడు అనే ఒక ఊరిలో, ఎర్రిపల్లె అనే ఒక ఊరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఏజెంట్ వెళ్తే మీవి తప్పుడు ఫారాలు తీసుకొచ్చారని చెప్పి ఆమె మీదకి దాడికి ప్రయత్నం చేశారనేది సమాచారం. అది ఎంతవరకు నిజమంటారు? ఆమె ఒక్కరినే కాదు, ఆ ఊరు ఒకటే కాదు, ఆమె ఏదో టీవీ ముందుకు వచ్చి చెప్పడం జరిగిందేమో, ఛానల్ ముందుకు జరిగిందేమో, కానీ ప్రతి ఊరిలోనూ జరిగింది అదే. ప్రతి ఊరిలోనూ ఏజెంట్ ఫారాలు కాదనో లేకుంటే మీ తప్పుడనియో పోలింగ్ ఆఫీసర్లు కూడా వాళ్ళకి సహకరించే కార్యక్రమం అనమాట. ఈ తప్పుడు ఈ పనికిరావు పోండి అని చెప్పేసి వాళ్ళు పోలీసులు ఇంకా ముందు నుంచే బయట నుంచి తరివేసే కార్యక్రమం. తర్వాత ఈ రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా దగ్గరికి కూడా రానికోకుండా పరిస్థితి అనమాట. కొట్టి తరిమే కార్యక్రమం అంతా కూడా చేయడం. అంతెందుకు మన ఆడ క్యాండిడేట్ హేమంత్ రెడ్డి ఇంటి చుట్టూ పోలీసులే కాదు, దాదాపు 200 మంది 300 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీ మూకలంతా కూడా అక్కడే ఉండి బయటికి రానికోకుండా చేసిన పరిస్థితి అనమాట. అది కూడా అంతకన్నా అసలు సంబంధం లేదేమో ఎంపీ అవినాష్ రెడ్డి గారిని పొద్దున్నే 4:30కే అరెస్ట్ చేసిన పరిస్థితి చూడండి. దానికి ఎంత దారుణం. మళ్ళీ ఆయన అక్కడంతా కూడా పులివెందుల నుంచి ఏంపల్లె, ఎర్రగుంట్ల ఇవన్నీ కూడా తిప్పి, ఎందుకంటే ఎలక్షన్ అయిపోయినాయని చెప్పి వాళ్ళు పొద్దున 6 నుంచి మొదలుకొని 11-12 వరకు ఎలక్షన్ చేయాలా అంటే రిగ్గింగ్ చేయాలా అని అనుకున్నారన్నమాట. సో అంతవరకు అందరినీ తిప్పి ఎవరు లేకోకుండా చేసి తర్వాత తీసుకొచ్చి ఎంపీ గారిని ఇంటి దగ్గర వదిలేయడం జరిగిందనమాట. వదిలేసి మళ్ళీ అక్కడ కూడా హౌస్ అరెస్ట్లో పెట్టడం జరిగిందనమాట. అయితే ఫైనల్గా సార్, ఇప్పుడు ఇన్ని దాడుల మధ్యన ఎలక్షన్ జరిగాయి, అసలు కేవలము
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే కవ్వింపు చర్యలకు పాల్పడినారు కాబట్టి దాడులు జరిగాయి. అలాంటప్పుడు సజావుగా జరుగుతున్నట్లేక ఎందుకు వాళ్ళు ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేశారని చెప్పి అటుపక్క కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటూ ఉంటే మేము అడ్డుకోవడానికి పోవడం జరిగింది. అధికారులను నిలదీయడం జరిగింది. అయ్యా నాయన బాబు వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటున్నారు లోపల, మేమేదో బయట మమ్మల్ని ఆపితే ఎట్టయ్యా నాయన, వాళ్ళని ఆపయ్యా నాయన, వాళ్ళని పంపించండి అయ్యా బయటికి అని చెప్పేసి మేము వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. అంతకు తప్పనిచ్చి అక్కడేమీ గలబా జరగలేదు. ఇంకా వాళ్ళు తెలుగు రౌడీ మూకలన్నీ అక్కడ దాదాపు ఏడ చూసినా కూడా 300-400 మంది ప్రతి బూత్ దగ్గర ఉన్నారన్నమాట. సో ఆ రకంగా దొంగే దొంగ అన్నట్టు ఆ రకంగా చెప్పే కార్యక్రమం అంతా చేసేది అదే. దానికి తిమ్మిని బమ్మిని చేసే కార్యక్రమం అన్నమాట. సో దాన్ని పెద్ద ఎత్తున కొన్ని పేపర్లు అయితే మేమేదో అక్కడంతా ఎస్పీ గారిని ఏదో మాట్లాడినట్టుగా, లేకపోతే మేమేదో అక్కడ అఘాయిత్యాలు చేసినట్టుగా సృష్టించే కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట. కొన్ని ఛానళ్ళు అయితే మరీ దారుణంగా అన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి అడ్డుకుంటున్నారంట. చూడండి ఎట్లా సభ్య సమాజంలో ఆ ఛానల్ ఎలా బతుకుతుందో నిజంగా కూడా చాలా చాలా దారుణం, చాలా దారుణం. అంత బ్లఫ్ చేసి అంత దారుణమా? కనీసం న్యూస్ అంటుంటే, న్యూస్ అనేది కొంతన్నా ఉంటే దాంట్లో చెప్పవచ్చు. దాన్ని అది కాకోకుండా అంత ఫేక్ న్యూస్ అంతా కూడా చెప్పే కార్యక్రమము, అది కూడా జరగనిదంతా కూడా చెప్పే కార్యక్రమము, అవతల వాళ్ళ పైన బురద చల్లే కార్యక్రమము చేసినారు వాళ్ళు. చేసి మళ్ళా అదే మంత్రికి అదే ఛానల్లోడు పెడుతున్నాడు అన్నమాట మాట్లాడమని చెప్పేసి. దొంగే దొంగ అన్నట్టు మీరు వాళ్ళందరూ ఇక్కడంతా రిగ్గింగ్ చేసుకుంటా అంటే ఆయన వచ్చి కార్యకర్తలను కాపాడడం కోసం వచ్చాడంట ఆయన. ఎంత దారుణం అంటే అంత దారుణం అన్నమాట. అయితే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గారు ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు రాత్రి 2 గంటల సమయంలో నోటిఫికేషన్ రీపోలింగ్ జరగాలని చెప్పి విడుదల చేశారని చెప్పి ఎంపీ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో మీరు పాల్గొంటున్నారా? ఒకవేళ పాల్గొంటున్నారా లేదా? ఎందుకంటే అది చెప్పడమే, అది మామూలుగా అయితే రాత్రి సాయంత్రం ఈ పోలింగ్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా దానిపైన చెప్పిండ్రు అన్నమాట. ఇది మళ్ళీ రీపోలింగ్కి వచ్చినాయని చెప్పేసి 1 గంట తర్వాతనో 2 గంటల అంటే 6-7 తర్వాత చెప్పిండ్రు. అట్లా కాకుండా అర్ధరాత్రి 2 గంటలకు చెప్పి అంటే అసలు ఎలక్షన్ జరపాలని ఎలక్షన్ కమిషన్ కూడా లేదన్నమాట. సో ఊరికేదో నామకే వాస్తే ఇచ్చినట్టు ఉంది తప్ప వేరే ఏం లేదు. సో అందుకోసమే మా ఎంపీ గారు దాన్ని బహిష్కరిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ నిన్నంతా కూడా చూడడం జరిగింది ఎలక్షన్ జరుగుతుంది అనేది అంతా కూడా. దానికోసమే ఇంక మళ్ళా రిపీట్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది తప్ప వేరే ఏం లేదు. కేవలం జెడ్పీటీసీ 2 స్థానాలకి చాలా దారుణమైన ఘర్షణల మధ్య ఎన్నికలు జరగడం చాలా దుర్మార్గమైన చర్య. ఇటువంటి చర్య గత 30 సంవత్సరాల్లో ఎప్పుడే కానీ జరగలేదు అంటున్న గడప వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. కెమెరా పర్సన్ నాగేష్తో మధు, మెగా 9 టీవీ, కడప.